గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు నుంచి మాక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఒక 3 ఎంపీసీ పైన మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము, 3 ఇంజనీరింగ్ పైన కూడా స్పెషల్ మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. సో ఫైనల్గా ఇంకా ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్కి ఫైనల్ మాక్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతా ఉన్నాయి. సో కాబట్టి మిమ్మల్ని ఒకసారి ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే సెమిస్టర్లో ఉన్నారో, ఎవరైతే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక ట్రాక్లోకి తీసుకురావడానికి ఈ వీడియో తీస్తా ఉన్నా. సో ఇక్కడ మీ కొరకు కోట్, ఎగ్జామ్స్ ఆర్ నాట్ అబౌట్ హూస్ ద బెస్ట్ బట్ అబౌట్ హూ కెన్ హ్యాండిల్ ప్రెజర్ ద బెస్ట్. నీకు ఈరోజు రాసిన ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇంపార్టెంట్ కాదు, ఆ ప్రెజర్ని తట్టుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు అన్నదే ముఖ్యం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను గత 2-3 రోజులుగా కొంతమంది కొన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్తో మాట్లాడాను పర్సనల్గా. వాళ్ళ మాటల్లో నాకు ఒకటైతే క్లియర్గా కనిపించింది. ఫస్ట్ ఎగ్జామ్కి, సెకండ్ ఎగ్జామ్కి, థర్డ్ ఎగ్జామ్కి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది నాకు, అంటే సీరియస్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి. సో వాళ్ళతో మాట్లాడిన ఒక ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తున్నా. ఫస్ట్ ఎగ్జామ్లో 50, తర్వాత 58, 60, 70 ఇలా తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది నాకు మాట్లాడారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఆ ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఈరోజు కనీసం కొన్ని మార్కులైనా మంచిగా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చదివారు కాబట్టి అలా తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటి ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఎగ్జామ్స్ మాక్ ఎగ్జామ్స్లో మీ మార్కులు ఎలా ఉంటాయో అదేవిధంగా ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది నో డౌట్. ఎందుకంటే 21 సంవత్సరాలుగా నేను చూస్తున్న ఇన్ఫర్మేషన్ నేను మీకు మాటల్లో చెప్తున్నాను. ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో ఎలా వస్తున్నాయో అలాగే. అయితే ఇక్కడ కొద్దిగా అనాలిసిస్ చేసిన తర్వాత మనము ఇక్కడ చూసినట్టయితే సిఎస్సి బ్రాంచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సిఎస్సి బ్రాంచ్ స్టూడెంట్స్ కొద్దిగా కాంపిటీషన్ బాగానే ఉంది. అంటే మిగతా బ్రాంచ్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే మిగతా బ్రాంచెస్కి 69, 70 అబోవ్ ఒక 10, 12, 15 మెంబర్స్ ఉంటే, అదే సిఎస్సి బ్రాంచ్లో దాదాపుగా 30 to 70 పీపుల్ ఉంటున్నారు. అబోవ్ 70, అబోవ్ 69, 65. కాబట్టి కొద్దిగా సిఎస్సి వాళ్ళకి కాంపిటీషన్ అయితే చాలా మంచిగా ఉంది. కాబట్టి మీరు టాప్లో ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు మీ పై దాటే అవకాశం ఉంది. ఒక్క మార్క్తో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో వీటన్ని దృష్టిలో పెట్టుకోండి. సిఎస్సి తర్వాత సివిల్ బ్రాంచ్లో కూడా అలాగే కాంపిటీషన్ ఉంది, మెకానికల్ బ్రాంచ్లో కూడా అలాగే కాంపిటీషన్ ఉంది. సో నెక్స్ట్ ఈసీ ట్రిపుల్ ఈ వాళ్ళు మాత్రం ఒక స్టాండర్డ్గా ఉన్నారు, ఈసీ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళు. సో ఒకటి నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నాను, నువ్వు ఏం చదివావు, ఎంత చదివావు, దేనికి భయపడుతున్నావు, దీనన్నీ పక్కన పెట్టండి. ఇన్ని రోజులు చేసిన కష్టం ఒక ఎత్తు అయితే, ఈ 15-20 రోజులు చేసేది ఒక ఎత్తు అవుతుంది. ఈ 15-20 రోజులు నీ కష్టం అనేది ఫైనల్గా రిఫ్లెక్ట్ కాబోతుంది. కాబట్టి ఈ 9 మాక్ ఎగ్జామ్స్ మనం ఏమైతే కండక్ట్ చేస్తున్నామో ఆ 9 మాక్ ఎగ్జామ్స్లో ఇంజనీరింగ్కి ప్రియారిటీ ఇవ్వు. ఈ ఇంజనీరింగ్లో ఒక 60 to 70 మార్క్స్ కాన్స్టెంట్గా తెచ్చుకునే విధంగా ప్రయత్నించు. ఫైనల్ ఎగ్జామ్లో డెఫినెట్గా నీకు 70 పైన వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో మనం ఫైనల్గా చాలామంది మ్యాథమెటిక్స్లో భయపడుతున్నారనే ఒక ఉద్దేశంతో మనం ఒక మీటింగ్ పెట్టుకొని, మ్యాథమెటిక్స్ టీంతో మీటింగ్ పెట్టుకొని, ఆ మ్యాథమెటిక్స్లో ఇప్పుడు లాస్ట్ మినిట్కి కావాల్సిన క్వశ్చన్స్, మ్యాథ్స్ బైట్స్ ఫర్ లాస్ట్ మినిట్స్ అని కొన్ని క్వశ్చన్స్ రెడీ చేయబోతా ఉన్నాం. ఒక రోజుకు ఒక 2-3 టాపిక్ మన స్టోర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్, ఆప్షన్, సొల్యూషన్ ఉంటాయి. వాటిని ప్రాక్టీస్ చేయండి. మిగతావి మీరు చేస్తారా లేదా తెలియదు, కానీ వాటినైతే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. దీని ద్వారా మ్యాథమెటిక్స్లో మీరు ఒక 20 to 30 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. మీకు నాలెడ్జ్ ఉండి బేస్ ఉంటే కంపల్సరీగా 20 to 30 తెచ్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిజిక్స్ అంటే ఇంకా భయపడతా ఉన్నారు. అయ్యా నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ సెట్లో ఫిజిక్స్ లేదనుకో, ఫిజిక్స్లో కొన్నే చాప్టర్లు ఉన్నాయనుకో, ఈజియెస్ట్ చాప్టర్స్ చూస్ చేసుకో. నీకు ఇష్టం వచ్చినవి, నీకు అర్థమైనవి, కంపల్సరీగా నేను చేయగలను అనుకునేవి చూస్ చేసుకొని ఏదో ఒక విధంగా ఒక 10 to 15 మార్క్స్, ఎందుకంటే టాప్ ర్యాంకర్స్ కూడా 15 to 20 మధ్యలోనే వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఈజియెస్ట్ టాపిక్స్ని, కంపల్సరీగా వచ్చే టాపిక్స్ని చూస్ చేసుకొని ఈ విధంగా ట్రై చేయి. ఇంకా కెమిస్ట్రీ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదలొద్దు.
నాకు కెమిస్ట్రీలో 25కి 25 వస్తేనే నాకు సీట్ వస్తుంది అన్న ఆ కాన్సెప్ట్తో మాత్రం నువ్వు ప్రిపేర్ అయితే కెమిస్ట్రీలో 20 మార్కుల పైన తెచ్చుకోవచ్చు. ఈ విధంగా నువ్వు ప్రయత్నిస్తే 60, 20, 80, 100, 110 to 110 మార్క్స్ టు 70, 30, 50, 100, 115, 135 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఈ మార్కులు కానీ తెచ్చుకుంటే, ఈ మధ్యలో మార్కులు కానీ తెచ్చుకుంటే మొదటి ఫ్యాక్టర్ మీ పేరెంట్స్కి బర్డెన్ కారు. మీరు 1000 లోపు ఇంటిగ్రేట్ ర్యాంక్ వస్తుంది, టాప్ 5 కాలేజీలో సీట్ వస్తుంది, టాప్ 5 కాలేజీలో సీట్ వస్తుంది, 100 లోపు బ్రాంచ్ ర్యాంక్ వస్తుంది, టాప్ 5 కాలేజీలో సీట్ వస్తుంది. సో ఈ విధంగా ప్రయత్నించండి. నేను ఎంతసేపు మాట్లాడినా కూడా మీ మైండ్లోకి కొన్ని పాయింట్స్ ఎక్కుతాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ మంచి కోట్ తీసుకొచ్చా మీకు. ఎగ్జామ్స్ ఆర్ నాట్ అబౌట్ హూస్ ద బెస్ట్, హూ కెన్ హ్యాండిల్ ప్రెజర్ ద బెస్ట్. పట్టుకోండి అంతే. ఫస్ట్ ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్ కనీసం 5 మార్కులు పెరగాలి, దాని కొరకు ప్రయత్నించండి. ఇలా కాన్స్టెంట్గా నువ్వు మెయింటైన్ చేస్తే ఫైనల్గా ఇవే మార్కులు రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తా ఉన్నా, ఇక్కడ ఎలా వస్తున్నాయో ఫైనల్ కూడా అలాగే వస్తున్నాయి. డోంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ స్టూడెంట్స్, అదర్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళకి 190 వస్తున్నాయి, 200కి 200 వస్తున్నాయి. ఇవన్నీ ఏం కంపేర్ చేయకండి. ఫైనల్గా 21 సంవత్సరాలుగా చూస్తున్నది మీకు చెప్తున్నాను. కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ నేను రాసిన విధంగా ఫస్ట్ ప్రియారిటీ ఇంజనీరింగ్, నెక్స్ట్ ప్రియారిటీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్కి బైట్స్, మ్యాథ్స్ బైట్స్ ఫర్ లాస్ట్ మినిట్స్ పెట్టబోతా ఉన్నాం. నువ్వు నోట్స్లు చూస్తావా, ఇంకేమైనా చూస్తావా, పేపర్లు చూస్తావా, నీ ఇష్టం. బట్ ఇవి మాత్రం కంపల్సరీగా చూడాలి. కానీ ఇవి చూసిన తర్వాత నువ్వు ఈ విధంగా స్కోర్ చేయాలంటే మాత్రం నీకు కొద్దిగా స్టాండర్డ్స్ అయితే ఉండాలి. మ్యాథమెటిక్స్లో కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ప్రాక్టీస్ చేసి భయపడుతున్న వాళ్ళ కొరకు ఈ లాస్ట్ మినిట్ బైట్స్ అనమాట. నెక్స్ట్ ఫిజిక్స్ గురించి ఇందాక 2 మాటల్లో చెప్పాను. ఈ విధంగా ప్లాన్ చేసుకొని అసలు భయపడకుండా, ఒక్క ఎగ్జామ్ కూడా ఒక్కటి ఎగ్జామ్ కూడా మిస్ కాకుండా ప్రతి ఎగ్జామ్ చదివే రాయాలన్నట్టు ఆ సంకల్పంతో మీరు ఉండండి. అదేవిధంగా ముఖ్యంగా సెమిస్టర్లో ఎవరైతే ఉన్నారో ఆ సెమిస్టర్ స్టూడెంట్స్ మాత్రం కంపల్సరీగా మీరు చేయవలసిన పని ఏంటంటే సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఫస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి. 2-3 చాప్టర్లే ఉన్నాయి కాబట్టి అది కంప్లీట్ చేస్తే మీకు ఎట్లాంటి భయం లేకుండా ఈ మాక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అయిన వాళ్ళు తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఆ భగవంతుని ఆశీస్సులు మీ ఎల్లవేళ మీకు తోడుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను శ్రీకాంత్ వాల్మీకి సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్.